Welcome to Nathanja Residential High School. Now the lesson tattered blanket. We know the family is two types. One is joint family, another is small family. The tattered blanket, the written by the author is Kamala Das. Kamala Das is the great Malayalam poet. Her parents, Padamani Amma and V.M. Nair. Kamala Das, both English and Malayalam, the poets is written. So she was international poet. He wrote many short stories and he wrote novels in English. She received many awards for literary work. She got Asian Poetry Prize and Kent Award for English writing from Asian countries. Asian World Prize also. Sahitya Academy Award and Weiler Rama Varma Sahitya Award. She got so many awards, so she great poet. Now glossary meanings. Futile, unsuccessful, huddled, held arms and legs closed because of fear or cold, అంటే భయం చేత లేదా చలి చేత కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోవడం. రిలక్టెంట్లీ, నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్, అంటే ఇష్టం లేకుండా. స్క్రేవింగ్ అప్ ఐస్, నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ, అంటే అవి చాలా దగ్గరగా ఉండి కళ్ళు ఉండడం అనేది అర్థమవుతుంది. ఆన్ టాయ్స్, బిజీ రెడీ టు వర్క్ అనే వర్క్లో బిజీగా ఉండడం అనేది అర్థమవుతుంది. మంబ్లింగ్, స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ, అంటే తడబడుతూ మాట్లాడడం, అంటే అర్థం కాకుండా మాట్లాడడం అనమాట. అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అర్థం కాకుండా ఉండడం. ఎగ్జాస్పిరేటెడ్లీ, వెరీ అనాయిడ్. ఎగ్జాస్పిరేటెడ్లీ మీన్స్ వెరీ అనాయిడ్. కేసరి యోగం, వెల్ సెటిల్డ్ ఇన్ మలయాళం. ద కేసరి యోగం అంటే మలయాళం భాషలో వెల్ సెటిల్డ్ అని అర్థం. టెటర్డ్, టోన్ చిరిగిపోయిన అని అర్థం. టెటర్డ్ మీన్స్ టోన్ చిరిగిపోయిన. ఇరిటేషన్ మీన్స్ అనాయన్స్. మీరు జాగ్రత్త. టెటర్డ్ బ్లాంకెట్, when he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was laying in an armchair on the veranda, made a futile attempt to get up. I will again read. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was laying in an armchair on the veranda, made a futile attempt to get up. మనం ఆలోచన చేస్తే సడన్గా మరి
ఆ యొక్క దేశంలోకి వేరే ప్రాంతం నుంచి ఇంటికి రావడం జరిగింది. అనుకోకుండా ఇంటికి రావడం జరిగిందనమాట. ఇంటికి వచ్చేటప్పటికి ఎలాగొచ్చారంటే కారు మీద వచ్చాడు. కారు మీద వచ్చి ఆ కారు ఎక్కడ ఆగిందంటే గేట్ ముందర, వాళ్ళ ఇంటి గేట్ ఉంది, అక్కడ ఆగింది. అయితే ఇక్కడ ఏముందంటే ఆ పరిస్థితుల్లో అతని యొక్క తల్లి వరండాలో ఆర్మ్ చైర్లో కుర్చీలో కూర్చుని ఉంది. ఆర్మ్ చైర్ అంటే మడత కుర్చీ. అటెంప్ట్ టు గెటప్ అంటే ఆ ఫ్యూటైల్ అన్ఎక్స్పెక్టెడ్లో లెగలేని పరిస్థితిలో ఉందన్నమాట. కమల, దెర్ ఈజ్ సంబడి ఎట్ ద గేట్ అంటుంది. కమల, ఎవరో కానీ గేట్ దగ్గర ఉన్నారు చూడు. షీ సెడ్ సంబడి ఈజ్ ఇన్ ఏ కార్. కమల చెప్తుంది, కార్ ఏదో వచ్చిందమ్మా. కమల, హర్ ఎల్డెస్ట్ డాటర్, ఆమె యొక్క పెద్ద కూతురు. కమల, హర్ ఎల్డెస్ట్ డాటర్, బట్ హర్ లాస్ట్ హర్ హస్బెండ్ అంటే విడో అనమాట. భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన వారిని మనలో ఏమంటారు, విధవ అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో విడో అంటారు, WIDOW, విడో. హూ వాజ్ సిట్టింగ్ హడిల్డ్ అప్ ఆన్ ది తిన్నా. ఎక్కడ కూర్చున్నారనుకున్నారు? తిన్నా అంటే అరుగు ఉంటుంది ఇంటికి ఎదురు మనకి, ఆ అరుగు మీద కూర్చుంది. ఆన్ ది వరండా, వరండాకి తిన్నా ఉంటుంది, అక్కడ కూర్చుంది. హెర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్. ఆమె ఏం చేస్తుందంటే మొత్తం అంతా కూడా చెవులు మరియు నెత్తిని కూడా మొత్తం అంతా కూడా కవర్ చేసుకుంది. అంటే మొత్తం అన్ని కూడా కప్పుకుని ఉంది. విత్ ఏ థిన్ బాత్ టవల్. దేంటంటే మనం స్నానం చేస్తామే, థిన్ అంటే గట్టిగా, అంటే మరి థిన్ బాగా దృఢమైనటువంటి మందం కలిగినటువంటి బాత్ టవల్ తోటి కప్పుకొని ఉండడం అనేది జరిగింది. గాట్ అప్ రిలక్టెంట్లీ, వాక్డ్ స్లోలీ got to the gate and screwing up her eyes, peered into the darkness. Screwing up is narrowing, అంటే చిన్న కళ్ళుతోటి చూడడం అనమాట. నేరో, ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళు ఏమవుతుందంటే చిన్నగా మసగ్గా అయిపోయి కళ్ళు ఉండడం. చీకటిగా చీకటిగా ఉంది, దాంట్లో ఏమవుతుందంటే నేరోగా కళ్ళు కనపడుతున్నాయి ముందర. సో this para again I will read loudly. Read loudly. Now we will discuss opposite words in these paras. Expectedly అంటే ఊహించడం, ముందుగా ఊహించడం. దానికి ఆపోజిట్ వర్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, UNEXPECTEDLY, అన్ఎక్స్పెక్టెడ్లీ. ఎక్స్పెక్టెడ్లీకి అన్ఎక్స్పెక్టెడ్లీ అని మనం ఆపోజిట్ వర్డ్ మనం రాసుకోవాలి. అలాగే రెండోది కాక ఎల్డెస్ట్, ELDEST, ఎల్డెస్ట్ డాటర్ అంటే ఎల్డెస్ట్ మీన్స్ పెద్ద అని అర్థం. ఎల్డెస్ట్ మీన్స్ పెద్ద అని అర్థం. ఆపోజిట్ వర్డ్ యంగెస్ట్. ఎల్డెస్ట్కి ఆపోజిట్ వర్డ్ యంగెస్ట్. ఎల్డెస్ట్ అంటే పెద్దవారు అని అర్థం, యంగెస్ట్ అంటే చిన్నవారు, బాగా యవ్వనస్తులని అర్థమవుతుంది. ఇక్కడ ఎల్డెస్ట్కి ఆపోజిట్ వర్డ్ యంగెస్ట్. ఈ విధంగా మీరు అలాగే స్లో, SLOW, స్లో అంటే స్లో, SLOW, స్లో అంటే నెమ్మది, స్లోలీ, నెమ్మదిగా. ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఫాస్ట్లీ, FASTLY, ఫాస్ట్లీ, వేగంగా అని అర్థమవుతుంది. ఈ విధంగా మీరు ఆపోజిట్ వర్డ్స్ని కూడా మీరు బాగా రీడింగ్ చేయాలి. అలాగే ఇందులో మనకి డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి, కష్టతరంగా ఉన్నటువంటి వర్డ్స్ని కూడా మీరు బాగా చదువుకోవాలి. ఆల్ ఆఫ్ యూ రైట్ అసైన్మెంట్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద అండర్ గ్లోసరీ అంటే
క్రింద కొన్ని గ్లోసరీ అంటే మీనింగ్స్ లెటర్స్ ఇచ్చాను. ఆ మీనింగ్స్ రాసి పంపించండి. అందులో ఏ ఫ్యూటైల్, ఫ్యూటైల్ FUTILE ఫ్యూటైల్. బి హడిల్డ్, HUDDLED హడిల్డ్, HUDDLED హడిల్డ్. సి రిలక్టెంట్లీ, రిలక్టెంట్లీ RELUCTANTLY రిలక్టెంట్లీ. Write the under glossary. Again I will say futile, FUTILE futile. B huddled, HUDDLED huddled. C reluctantly. Second question, write about the author Kamala Das. Kamala Das గురించి రాయండి. Write about the author Kamala Das. ఈ అసైన్మెంట్ అన్ని రాసి మీరు నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. తప్పనిసరిగా మీరు ఈ యొక్క డిజిటల్ క్లాస్ రూమ్కి అటెండ్ అవ్వండి. చక్కగా వినండి, మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అసైన్మెంట్ రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.